చంద్రబాబు సిగ్గులేని అబద్ధపు ప్రచారాలు మళ్లీ అదే ఎల్లో దురహంకారం. దావోస్లో సాధించిందేమీ లేకపోవడంతో సెల్ఫ్ డబ్బా కోసం చంద్రబాబు తప్పుడు కూతలు. హైదరాబాద్ తాను సృష్టించానంటూ ప్రగల్భాలు. చంద్రబాబు పిచ్చివాగుడు ఖండించకుండా పచ్చ మీడియా హైలైట్ చేస్తోంది. 1591లో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. 430 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ను చంద్రబాబు కట్టేదేంటి? 1920లోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రాంతంగా టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఎక్కిన హైదరాబాద్ కామన్ సెన్స్ లేకుండా చంద్రబాబు వాగితే దాన్ని వార్తలుగా వేయడమేనా? మీడియాకు బుద్ధుండక్కర్లేదా? For some people, I created for the community, not for some people. Some people are thinking like that, I don't know. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. I created for the community, not for some people. I created for the community, not for some people. Some people are thinking like that, I don't know. No, what I am saying, Hyderabad. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధ నగరం. భారతదేశానికి ఆర్థిక సాయం చేసిన ఘనత హైదరాబాద్దే. చంద్రబాబు ఎవరు హైదరాబాద్ను నిర్మించడానికి? సమైక్య రాష్ట్రంలోనూ ఇదే పనికిమాలిన ప్రచారం చేసుకున్న చంద్రబాబు లేని క్రెడిట్ అంటగట్టేందుకు ఆంధ్ర మీడియా కుతంత్రం. అప్పుడే దవడ పగలగొట్టేలా సమాధానమిచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు. తన అబద్ధాలు అడ్డంగా దొరికిపోవడంతో క్షమాపణ చెప్పిన చంద్రబాబు తాజాగా తన దిక్కుమాలిన ప్రచారం షురూ చేసిన చంద్రబాబు సోయిలేని మాటలపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Some people are thinking like that, I don't know. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. I created for the community, not for some people. I created for the community, not for some people. Some people are thinking like that, I don't know. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. I created for the community, not for some people. I created for the community, not for some people. Some people